Good evening, students. So, ee roju 29th February. You know, this is the leap year. 4 years ki okkasari vastadi. So, leap year kabatti ee roju 10 MCQs anedi which has been in news. So, ఆ 10 topics nunchi MCQs అనేది తీసుకొచ్చాం అన్నమాట. We'll try to deal these MCQs. So, first is about Sangeet Natak Academy. Sangeet Natak Academy news loki enduku vachindi? Because it has given the fellowship. President is giving the fellowships for the academy. So, academy fellowship icharu. Academy fellowship. So, Academy Fellowship recently 6 members ki icharu. It has been given to 6 members. So, general ga per year enta mandiki ivvachu, it can be given to restricted to 40 people maatrame iవ్వగలరు అన్నమాట ఈ Academy Fellowships. So, ఇంత ముందు Academy Fellowship ki 3 lakhs అనేది cash prize ఇస్తారు అన్నమాట. 3 lakhs is a cash prize which is the highest award అనేది ఉంటుంది అన్నమాట this Academic Fellowship. So, Academic Fellowship 40 members కి ఇస్తారు అన్నమాట. సో, ఇది ఎంత వరకు? సో, greater than 50 years ఏజ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఇస్తారన్నమాట ఈ అకాడమిక్ ఫెలోషిప్. నౌ we look at the question. Sangeet Natak Academy is the India's National Academy of Music, Dance and Drama. ఇది కరెక్ట్, ఎందుకంటే సంగీత్ నాటక్ అకాడమీ కాబట్టి. Then it is the first National Academy of Arts set up by the Republic of India and was created in 1952. 1952లో క్రియేట్ చేశారన్నమాట. 1952లో క్రియేట్ చేసిన తర్వాత రాజ్ మన్నార్. So, Raj Mannar was the first chairman of Sangeet Natak Academy and it has been inaugurated by the Dr. Rajendra Prasad. Dr. Rajendra Prasad has inaugurated this place. Ee place ni Rajendra Prasad inaugurate చేశారన్నమాట. So, the first president of India. At present it is an autonomous body. Autonomous body Ministry of Culture కింద ఉంటుంది, fully funded by the government of India. All the statements are correct here. So, how many of the statements are correct? All are correct here. Now, we look at the next question. సో రివర్స్ ఆరిజినేట్ అండ్ స్టేట్స్. సో రివర్ ఆరిజినేట్ ఎక్కడ అవుతుంది అండ్ దాని యొక్క స్టేట్ అడిగాడు అనమాట. దాని యొక్క స్టేట్ అడిగాడు. నౌ ఇది న్యూస్లోకి ఎందుకు వచ్చింది? బికాస్ మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. సో ఇట్ హ్యాస్ మేడ్ అన్ అగ్రిమెంట్ విత్ ది 12 ఇన్స్టిట్యూషన్స్. ఒక 12 ఇన్స్టిట్యూషన్స్తో అగ్రిమెంట్ చేసుకునింది అనమాట. ఏమని అగ్రిమెంట్ చేసుకునింది? సో మేము మీకు ఒక 6 రివర్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో 6 రివర్స్ మీ బాధ్యత అనమాట. మహానది కానీ, కావేరి కానీ, గోదావరి కానీ, కృష్ణ కానీ, నర్మదా కానీ, ఈ రివర్స్కి సంబంధించిన డేటా అనేది మీరు తీయాలన్నమాట. యూ నీడ్ టు గెట్ ది డేటా రిలేటెడ్ టు ద 6 రివర్స్. అంటే ఫ్లో ఎలా ఉంది, ఫ్లో హై ఎప్పుడు ఉంది, లో ఎప్పుడు ఉంది, దీని నుంచి వచ్చిన ఎలా జరుగుతుంది, ది హైడ్రలాజికల్ డేటా ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కోవడానికి ఈ 12 ఇన్స్టిట్యూషన్స్, ఇవి ఐఐటీస్ కానీ, ఎన్ఐటీస్ కానీ వీటికి అప్పగించింది అనమాట. అగ్రిమెంట్ చేసుకుంది మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి. అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. నౌ వీ లుక్ అట్ డిఫరెంట్ రివర్స్ అండ్ దేర్ ఆరిజినేటింగ్ ప్లేస్. సి నర్మదా రివర్. నర్మదా రివర్ స్టార్ట్ అయ్యేది మైకాల్ రేంజెస్లో స్టార్ట్ అవుతుంది అనమాట నర్మదా రివర్. సో ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ గెటింగ్ స్టార్టెడ్? It is starting from the Madhya Pradesh. సో మధ్యప్రదేశ్ నుంచి స్టార్ట్ అయ్యి సీ ద బేసిన్ స్టేట్ ఛత్తీస్గఢ్లో మూవ్ అవుతుంది, మహారాష్ట్రలో మూవ్ అవుతుంది, గుజరాత్లో మూవ్ అవుతుంది, దెన్ మధ్యప్రదేశ్లో మూవ్ అవుతుంది అనమాట నర్మదా రివర్. సో సెకండ్ క్వశ్చన్. సెకండ్ వచ్చిందే మనకు పెన్నార్ రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? కర్ణాటకలో నంది హిల్స్, చిక్బగ్లూర్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటకలో స్టార్ట్ అవుతుంది. దెన్ మనకు మహానది ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యు సీ దిస్ ప్లేస్. సో రాయ్పూర్ అంటే ఛత్తీస్గఢ్ దగ్గర. సో ఛత్తీస్గఢ్ దగ్గర స్టార్ట్ అయ్యి ఒడిస్సా నుంచి మూవ్ అవుతుంది అనమాట. దెన్ సో లాస్ట్ ఇస్ సాబర్మతి రివర్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? రాజస్థాన్లో అరావలి రేంజెస్లో స్టార్ట్ అవుతుంది అనమాట. అరావలి రేంజెస్ ఆర్ హిల్స్ దగ్గర స్టార్ట్ అవుతుంది అనమాట. సో స్టార్ట్ అయ్యి ఇట్ మూవ్స్ టువర్డ్స్ గుజరాత్ అండ్ అరేబియన్ సీ కోస్ట్కి మూవ్ అవుతుంది అనమాట. సో నౌ లుక్ అట్ ది క్వశ్చన్స్. సో నర్మదా ఛత్తీస్గఢ్లో ఆరిజినేట్ అవుతుందా? కాదు. మహానది ఒరిస్సాలో ఆరిజినేట్ అవుతుందా? కాదు. పెన్నా అనేది కర్ణాటకలో ఆరిజినేట్ అవుతుందా? ఎస్. నంది హిల్స్ ఆర్ చెన్నకేశవ హిల్స్ అని ఉంటాయి, అక్కడ ఆరిజినేట్ అవుతుంది. సబర్మతి రాజస్థాన్లో ఆరిజినేట్ అవుతుందా? అవును. సో మనకు అరావలి హిల్స్లో ఆరిజినేట్ అవుతుంది. ఎన్ని పేర్స్ కరెక్ట్గా మ్యాచ్ చేశారంటే ఓన్లీ 2 పేర్స్ అనేది కరెక్ట్గా మ్యాచ్ చేశారు. నౌ వీ లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ది డే. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ డ్రైనింగ్ ఇండిపెండెంట్ రివర్స్ దట్ ఆర్ డ్రైనింగ్ ఇంటూ అరేబియన్ సీ. సో అరేబియన్ సీకి ఏ రివర్స్ డ్రైన్ అవుతున్నాయి అని అడిగాడు అనమాట. సో డ్రైన్ అవుతున్నాయి అంటే దేస్ ఆర్ మోస్ట్లీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, అంటే వెస్ట్కి ఫ్లో అవుతున్నాయి. ఈస్ట్ ఫ్లోయింగ్ అంటే ఏంటి? బే ఆఫ్ బెంగాల్కి వెళ్తాయి. వెస్ట్ ఫ్లోయింగ్ అంటే అరేబియన్ సీకి వెళ్తాయి. ఏవేవి అరేబియన్ సీలోకి వెళ్తున్నాయి అంటే మనం మేజర్గా వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ చూస్తే సరిపోతుంది. సో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో ఇక్కడ ఏముంది? నర్మదా కానీ, మాహి కానీ, సాబర్మతి కానీ, దెన్ శత్రుంజి కానీ, దెన్ జౌహరి కానీ, మండోవి కానీ, దెన్ పెరియార్ కానీ, పంబా కానీ, భరతపూజ కానీ, దెన్ శ్రవస్తి కానీ.
సో ఇవన్నీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ మనకు మేజర్గా అరేబియన్ సీ కోస్ట్లోకి వెళ్ళి కలుస్తాయి అన్నమాట. నౌ లుక్ అట్ ది ఆప్షన్స్. సో నేత్రావతి కలుస్తుంది, పెరియార్ కలుస్తుంది, పంబా కలుస్తుంది. కానీ అడియార్ అండ్ స్వర్ణముఖి ఇవి రెండు ఈస్ట్ ఫ్లోయింగ్ అనమాట, అంటే బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళి కలుస్తాయి. బే ఆఫ్ బెంగాల్లో వెళ్ళి కలుస్తాయి కాబట్టి ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. ఓన్లీ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. నౌ విల్ లుక్ అట్ ది నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే. నెక్స్ట్ క్వశ్చన్ ఆఫ్ ద డే ఎందుకు వచ్చింది న్యూస్లోకి? బికాస్ మినిస్ట్రీ ఆఫ్ మైన్స్ అనే వాళ్ళు, సో దే హ్యావ్ గివెన్ సంథింగ్స్ రిలేటెడ్ టు ది క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్. క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్కి సంబంధించి దే హ్యావ్ గివెన్ ఫ్యూ థింగ్స్. అసలు ఏంటి క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్? సో CSM. సో ఈ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్. అంటే లిథియం కానీ, కోబాల్ట్ కానీ, నికెల్ కానీ, వెనేడియం కానీ, ఇవన్నీ ఎక్కడ వాడతాం? ఒకటి రెన్యూవబుల్ ఎనర్జీ కోసమైనా వాడాలి, ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం వాడాలి, మ్యానుఫ్యాక్చరింగ్ సస్టైనబుల్గా ఉండడానికి వాడాలి. అంటే మనం కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించాలి అంటే ఈ క్రిటికల్ మినరల్స్ ఉంటేనే ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ తగ్గించి ఈ మోడ్లోకి మనం వెళ్ళగలం అన్నమాట. సో అంటే మనం 50% ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ కాంట్రిబ్యూషన్ బై 2030 చేయాలి అంటే ఈ క్రిటికల్ అండ్ స్ట్రాటజిక్ మినరల్స్ యొక్క ఇంపార్టెన్స్ అనేది ఉందన్నమాట. సో దీని గురించి న్యూస్లోకి వచ్చింది కాబట్టి దట్స్ వాట్ దే హాస్ బీన్ ఆస్కింగ్. So recently through an amendment to 2023, the Mines and Mineral Development and Regulation Act 24 minerals ni notify చేశారు, critical and strategic minerals. This is the correct one. The amendment provided that mining, lease and composite, అంటే ఇవి క్రిటికల్ కదా, ఇవి కంపల్సరీ మనకి ఇండియాకి కావాల్సిందే కదా. సో కావాలి కాబట్టి మనం దీనికి కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తాం, దీని మైనింగ్కి కొన్ని రిలాక్సేషన్స్ ఇస్తాం. సో సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రిలాక్సేషన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట. దిస్ ద సెకండ్ వన్. సో దీని నుంచి వచ్చిన రెవెన్యూ ఏంటి? ఇప్పుడు నాకు కర్ణాటకలో ఆ మైన్ కానీ ఉంటే ఆ కర్ణాటక స్టేట్కి రాయల్టీ అనేది వస్తుంది. సో ఆబ్వియస్లీ థర్డ్ స్టేట్మెంట్ ఈజ్ ఆల్సో కరెక్ట్ హియర్. ఆల్ ద 3 statements are correct here. All the 3 statements are correct here. Now we look at the 5th question of the day. Hemophilia. So hemophilia cases అనేది కంటిన్యూస్గా పెరుగుతుండడం వల్ల, సో దట్స్ వై ఇట్ హ్యాస్ బీన్ ఇన్ న్యూస్, హీమోఫీలియా వల్ల. సో కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. సో హీమోఫీలియా అంటే ఏంటో చూద్దాం. సో హీమోఫీలియా అంటే మామూలుగా మనకి ఎప్పుడైనా బ్లడ్ బయటకు వచ్చినప్పుడు క్లాటింగ్ జరగాలన్నమాట, అంటే గడ్డ కట్టడం క్లాటింగ్ అంటారు. సో అదే గడ్డ కట్టకుండా ఉంటే ఆ కండిషన్ని హీమోఫీలియా అంటారు. అంటే ద బ్లడ్ ఈజ్ నాట్ ఇన్ఎబిలిటీ టు క్లాట్, అంటే బ్లడ్ వెసల్స్ అనేది క్లాట్ అయ్యే ఫ్యాక్టర్ని పోగొట్టుకుంటాయి అన్నమాట. ఎందుకు పోగొట్టుకుంటాయి? బికాస్ మనకు ఓవరాల్గా క్రోమోజోమ్స్ అని ఉంటాయి. సో దేర్ ఆర్ 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్. 23 pairs ఆఫ్ క్రోమోజోమ్స్ అని ఉంటాయి. అంటే ఒక ఫీమేల్కి ఒక మేల్కి మేల్కి. సో ఫీమేల్కి ఏమో XX క్రోమోజోమ్స్ ఉంటాయి, మేల్కి ఏమో XY క్రోమోజోమ్స్ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఈ హిమోఫీలియా అనేది జెనెటిక్ డిసార్డర్ దేని వల్ల వస్తుంది? X క్రోమోజోమ్ వల్ల వస్తుంది. అంటే X క్రోమోజోమ్ జీన్ కానీ సరిగ్గా లేకపోతే నాకు హీమోఫీలియా వస్తుందన్నమాట. సో ఇప్పుడు X ఒకటే ఉన్న వాళ్ళు ఎవరు? మేల్. అంటే ఇది ఒకటి జీన్ వేరియేషన్ వచ్చినా వాళ్ళకి డిసీజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కానీ ఫీమేల్కి ఏంటి? 2 X క్రోమోజోమ్స్ ఉన్నాయి, అంటే ఒక దాంట్లో జెనెటిక్ వేరియేషన్ వచ్చినా ఇంకొకటి కాపాడుతుంది అనమాట. అందుకే మేల్స్లోనే హీమోఫీలియా కండిషన్ ఎక్కువ వస్తుందన్నమాట, ఎక్కువ మేల్స్లోనే వస్తుందన్నమాట హీమోఫీలియా కండిషన్. నౌ దీంట్లోనే ఈ X క్రోమోజోమ్లోనే దేర్ ఈస్ ఫ్యాక్టర్ 8 అండ్ ఫ్యాక్టర్ 9. సో ఫ్యాక్టర్ 8 అండ్ ఫ్యాక్టర్ 9 జీన్స్ అని ఉంటాయన్నమాట. సో దానివల్ల డిఫరెన్స్ హీమోఫీలియా వస్తుంది. సో దెర్ ఇస్ ఎ టైప్ A హీమోఫీలియా విచ్ ఇస్ ఎ క్లాసిక్ హీమోఫీలియా, టైప్ B హీమోఫీలియా విచ్ ఇస్ ఎ క్రిస్మస్ డిసీజ్ అంటారనమాట. సో 80 to 80% ఆఫ్ ది కేసెస్ దీని నుంచి వస్తాయి, ఫ్యాక్టర్ 8 వల్ల కాజ్ అవుతాయి అనమాట. ఇది ఫ్యాక్టర్ 9 వల్ల కాజ్ అవుతాయి. ఇది ఓన్లీ 15 to 20% ఆఫ్ ది కేసెస్లో మాత్రమే వస్తుందన్నమాట, బ్లడ్ క్లాట్ అవ్వకుండా పోవడం అనమాట. సో నౌ వి లుక్ అట్ ది ఆప్షన్స్. Hemophilia is an inherited bleeding disorder in which blood does not clot properly. Blood అనేది క్లాట్ అవ్వడం సరిగ్గా జరగదు. That is a right statement. It is caused by hemophilia is caused by a lack or decrease of blood clotting from factor 8. Hemophilia is about 4 times as common as hemophilia B. అంటే ఇదే ఎక్కువ జరుగుతుంది కదా, hemophilia Aనే ఎక్కువ వస్తుంది కదా, అందుకే మోర్ కామన్ అనమాట. Which of the statements are correct? Both the statements are correct here. Now we look at the 6th question.
సో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్, ఎందుకంటే రీసెంట్గా మీటింగ్ అనేది పెట్టుకున్నారనమాట. నేషనల్ కమిషన్ ఆన్ బ్యాక్వర్డ్ క్లాసెస్ చైర్మన్ వచ్చి మీటింగ్ పెట్టారు, అందుకని న్యూస్లోకి వచ్చారు. సో ఇది ఫస్ట్ ఎప్పుడు ఫామ్ అయింది? 1993లో ఫస్ట్ టైం ఒక స్టాట్యుటరీ బాడీ లాగా ఫామ్ అయిందనమాట. ఇది 7 times రివిజన్ జరిగింది. అంటే 7 times దీన్ని రివైజ్ చేస్తూ చివరికి 8th టైం ఏం చేశారంటే కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చారు. అది ఏ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం? 102 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ ఇచ్చి ఆర్టికల్ 338B అనే దాంట్లో దీనికి కాన్స్టిట్యూషనల్ స్టేటస్ అనేది ఇచ్చారనమాట. ఇప్పుడు చూసి చెప్పండి, ద ఫస్ట్ ఇస్ ది రైట్ వన్, కాన్స్టిట్యూషనల్ స్టేటస్ దీనికి ఇలా వచ్చిందనమాట. దీంట్లో ఎంతమంది ఉంటారు? ఒక చైర్మన్, ఒక వైస్ చైర్మన్ ప్లస్ 3 members ఉంటారు. వీళ్ళకి కండిషన్స్ ఆఫ్ సర్వీస్ ఎవరు డిటర్మైన్ చేస్తారు? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అనేది కండిషన్స్ ఆఫ్ ది సర్వీస్ డిటర్మైన్ చేస్తారు అనమాట. దిస్ ఈస్ అబౌట్ నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. నౌ వి లుక్ అట్ ది రేర్ డిసీజెస్. అసలు రేర్ డిసీజ్ అనేదానికి WHO ఇచ్చిన డెఫినేషన్ ఏంటి అంటే 1:1000 రేషియోలో, అంటే 1000 పీపుల్లో ఒకరికి మాత్రమే ఈ డిసీజ్ వస్తుంది, అందుకే రేర్ డిసీజ్ అన్నాం. సో ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క డిఫరెంట్ డెఫినేషన్ ఉంటుంది, కానీ WHO ఇచ్చింది ఏంటి? 1 or less per 1000 పాపులేషన్ ఉంటే రేర్ డిసీజ్ అనాలని ఇచ్చింది అనమాట. సో ఓవరాల్గా 7000 to 8000 రేర్ డిసీజెస్ ఉన్నాయి, కానీ దానికి ట్రీట్మెంట్ ఓన్లీ 5% వాటికి మాత్రమే ట్రీట్మెంట్ అనేది అవైలబిలిటీ. ఎందుకు? ఇప్పుడు తక్కువ మందే కదా రేర్ డిసీజెస్ వచ్చేది, వాళ్ళకి ఎందుకు ట్రీట్మెంట్స్ ప్రొవైడ్ చేయాలని కంపెనీస్ కూడా ఆలోచించవన్నమాట. దెన్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నేషనల్ పాలసీ ఆన్ రేర్ డిసీజెస్ అనౌన్స్ చేసింది 2021లో. సో ఆల్ ద స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ హియర్. సో ఎందుకు వచ్చింది ఇది న్యూస్లోకి? బికాస్ లుక్ అట్ దిస్, 28th February ఈస్ కాల్డ్ ది రేర్ డిసీజెస్ డే కాబట్టి అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. దెన్ 8th question ఆఫ్ ద డేలో ఏంటంటే సెస్ అండ్ సర్చార్జ్ గురించి ఇచ్చారనమాట. సెస్ అండ్ సర్చార్జ్, సెస్ అండ్ సర్చార్జ్ ఇది మామూలుగా వర్టికల్ డివిజన్ అంటారనమాట. వర్టికల్ డివిజన్ అంటే ఏంటి? వర్టికల్ డెవల్యూషన్. అంటే ఏంటి? సెంటరు స్టేట్కి మధ్యలో ఉన్న డెవల్యూషన్. ఇప్పుడు మనకు 15th ఫినాన్స్ కమిషన్ ఏం చెప్పింది? సో ది 31% ఆఫ్ ది ఫండ్స్ మీకు ఇస్తాము, సో మిగిలిన ఫండ్స్ ఏమో సో జమ్మూ అండ్ కాశ్మీర్కి ఇస్తాము అని చెప్పింది అనమాట. సో ఇక్కడ చూస్తే సో మనకు డివిజిబుల్ పూల్ ఏమో ఫ్లక్చువేటింగ్గా ఉంది, కానీ సెస్ అండ్ సర్చార్జ్ ఏమో పెరుగుతూ వెళ్తుంది అనమాట. 9% నుంచి ఇలా 17%కి పెరిగింది అనమాట. సెస్ అండ్ సర్చార్జ్ ఎందుకు పెరిగింది? ఇది ఈ డివిజిబుల్ పూల్లో ఉండదు, అంటే సెంటర్ స్టేట్స్కి షేర్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి సెస్ అండ్ సర్చార్జ్ పెరిగిందనమాట. సో అది ఆర్టికల్ 271లో మెన్షన్ చేస్తారనమాట. సెస్ అండ్ surcharge on taxes and duties referred to in Article 271 and any cess levied for specific purpose under any law made by the Parliament are not part of net proceeds from which share would have to be vertically devolved by the Union to the states. అంటే యూనియన్ devolve చేసే దాంట్లో సెస్ అండ్ సర్చార్జ్ అనేది ఉండదు అని చెప్తుంది అనమాట. సో దిస్ ఇస్ ఏ కరెక్ట్ స్టేట్మెంట్. ద కాన్స్టిట్యూషనల్ 88th Amendment Act 2000 accepted అంటే ఎగ్జంప్షన్ ఇచ్చింది సెస్ అండ్ సర్చార్జ్కి from the pool of net proceeds of taxes to be distributed between the union and the states. So this is also correct statement. అప్పట్లో అమెండ్మెంట్ తీసుకొచ్చి దీన్ని ఎక్సెప్షన్ కూడా చేశారన్నమాట. సో ఏ ఈజ్ ది కరెక్ట్ ఆప్షన్ హియర్. నౌ వి లుక్ అట్ ది 9th question ఆఫ్ ది డే. కచతీవు ఐలాండ్. కచతీవు ఐలాండ్ అనేది ఇప్పుడు మళ్ళీ న్యూస్లోకి వచ్చింది, ఎందుకంటే శ్రీలంక వచ్చి మన ఫిషర్మ్యాన్ని అరెస్ట్ చేసింది అనమాట, అందుకని న్యూస్లోకి వచ్చింది. ఇట్ ఈస్ బిట్వీన్ ఇండియా అండ్ శ్రీలంక. సో ఇది ఎక్కడ ఉంటుంది? ఇట్ ఈస్ ప్రెజెంట్ నియర్ టు ది పాక్ స్ట్రైట్. ఈ పాక్ స్ట్రైట్ రీజన్ దగ్గర ఈ కచతీవు ఐలాండ్ జస్ట్ 239 acres మాత్రమే, అంత తక్కువ ఐలాండ్. బట్ వెనెవర్ ఇది శ్రీలంకకి ఇచ్చేసాం అనమాట మనం, ఈ ఐజల్ అనేది శ్రీలంకకి ఇచ్చేసాం. దట్స్ వై వీఆర్ ఆస్కింగ్ ఇట్ బ్యాక్. తమిళనాడు పీపుల్ ఏమంటారు, మాకు అది మళ్ళీ రీబ్యాక్ కావాలని చెప్తారు, బట్ ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో అది అందుకని న్యూస్లోకి వచ్చింది అనమాట. దెన్ జో ఎథనిక్ కమ్యూనిటీ ఇది ఎందుకు న్యూస్లోకి వచ్చిందంటే ద మిజోరాం గవర్నమెంట్ ఏం చెప్పిందంటే, ఇంతకుముందు సెంటర్ ఏమనుకుందంటే ఇండియా మయన్మార్ మధ్యలో ఒక బార్డర్ మధ్యలో ఒక ఫెన్స్ వేద్దాము. ఫెన్స్ వేస్తే ఏంటి, వాళ్ళు మన దగ్గరికి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళే ఛాన్స్ అనేది తక్కువ ఉంటుంది, ఎన్క్రోచ్మెంట్ అనేది తక్కువ ఉంటుందని వేద్దాం అనుకున్నారు అనమాట. కానీ మిజోరాం గవర్నమెంట్ దీనికి అగెనెస్ట్గా లా పాస్ చేసింది అనమాట. అంటే ఫెన్సింగ్ చేయకూడదు,
ఎందుకంటే జో ఎథనిక్ పీపుల్ అనేది ఉన్నారు. సో మయన్మార్ బార్డర్లోనే ఉన్నారు, ఇండియా బార్డర్లోనే ఉన్నారు. ఇప్పుడు మధ్యలో ఫెన్స్ వేస్తే వీళ్ళిద్దరికి డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందని చెప్పింది అనమాట. వీళ్ళు ఎక్కడ ఉంటారు? మీజోస్ ఆఫ్ మిజోరాంలో, కూకీస్ ఆఫ్ మణిపూర్లో, చిన్స్ ఆఫ్ మయన్మార్లో, కూకీ చిన్స్ ఆఫ్ బంగ్లాదేశ్లో, వీటన్నిటిలో జో ఎథనిక్ పీపుల్ అనేది ఉంటారు కాబట్టి ఫెన్సింగ్ అనేది తప్పు అని చెప్పింది అనమాట. సో ఆల్ 4 ఆర్ ది కరెక్ట్ స్టేట్మెంట్. సో దీస్ ఆర్ ది జో ఎథనిక్ గ్రూప్ present. So this is about today's session. See you again guys. If you have any doubts, so comment చేయండి. See you.